ఏమయ్యా పెద్ద మంచి తొందర టికెట్ నాకు త్వరగా పడుతుంది. అదంతా ఎందుకు అవసరం? తొందర టికెట్ నాకు త్వరగా పడుతుంది. సరే సార్, నేను చెన్నపట్నం వెళ్తున్నాను. తొందర టికెట్ నాకు త్వరగా పడుతుంది. సార్, రైలు ఎప్పుడు వస్తుంది? అంతవరకు ఉండాలా? నాకు తొందరగా పడుతుంది. సార్, నేను రైలు గురించి అడగడానికి రాలేదు. మిమ్మల్ని చూస్తుంటే ఉల్లిగడ్డ గుర్తుకొస్తుంది. మీ తలకాయ చూస్తుంటే సొన్నంపేట జ్ఞాపకం వస్తుంది. సార్, కొత్తగా నేను ఆయన చెప్పా. సార్, ఈ రైలు ఎక్కచ్చా? ఎక్కడికి వెళ్తున్నారు? టికెట్ కొనడానికి ఊరి పేరు చెప్పాలా? సరే చెప్పా, కానీ మళ్ళీ అందరూ ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు? మీ రోగం కుదురుతుందని రాజమండ్రికి వెళ్ళాలి. అయితే ఎక్కవచ్చు. సార్, మీ టికెట్ కుదర్చానండి. నేను రాజమండ్రికి వెళ్ళట్లే, చెన్నపట్నం వెళ్తున్నా. అయితే దిగు, వెంటనే దిగు. ఎందుకు దిగాలి? ఈ రైలు చెన్నపట్నం వైపు వెళ్ళట్లేదు, వేరే కృష్ణ వెళ్తుంది. నువ్వు కొద్దిగా పూర్వమే పట్టుబడి రావడానికి ఇంకా పావుగంట సేపు పడుతుంది. అప్పుడు వచ్చినప్పుడు ఎక్కండి. ఏంట్రా అది? చూడకుండా పడిపోతావు. అయ్యా, పిల్ల నలిగిపోతుంది. మా మహాప్రభు, నన్ను క్షమించండి. మీ మీద అనవసరంగా పడాను. దయచేసి నన్ను క్షమించండి. అదిగో కాపుచ్చేతో అవసరం వస్తాడు తోస్తాడు. తప్పించుకొని ఈ వ్యక్తి మీద పడిపోయాడు. కాలిపోయింది. అవునా? రైలు కాలిపోయింది. సరే, చెప్తాం. ఎవరికైనా ట్రైన్ రాజుంది. అది సార్, నేనే చేతికి కట్టేశాను. ఎందుకు సామాన్లు చేతికి కట్టేసా? సార్, చాలామంది కింద పడిపోతాయి, నాకు భయం వేస్తుంది. అందుకే చేతికి కట్టేశా సార్. అయితే 50 రూపాయలు ఫైన్ కట్టు. అమ్మో, 50 రూపాయలు? సార్, నన్ను క్షమించండి, నాకంత డబ్బు లేవు. సరే సరే, ముందు దోసిడి కట్టిన సామాన్లు. అలాగే సార్.
నేను ఎక్కాలి. టికెట్ సార్, టికెట్ ఏ పోవాలి? వచ్చా మౌంట్ రోడ్కి వెళ్ళాలి. ఏందయ్యా ఇందుకోసం ఎంత దూరం వరకు వచ్చావా? నువ్వు భలే కట్టుడివి స్వామి. గట్టు ఉంటే ఎక్కగలిచాను. త్వరగా టికెట్ ఇవ్వండి. దిగయ్యా, దిగు జల్ది దిగు. నువ్వు వెళ్ళాల్సిన నౌకలు ఇవన్నీ కాదు, పరపతిలో వెళ్ళాలి. నువ్వు అనవసరంగా ఎక్కడున్నావు. జల్ది దిగు. దిగాల ఎందుకు? బండి ఇంకా ఆగలేదు. బండి ఆగదు, మళ్ళీనే పోతుంది కదా. తొందరగా దొరికే. స్వామి ఎక్కడికి వెళ్ళాలి? రండి, సత్రానికి తీసుకొని వెళ్తాను. ఇక్కడ ఏమైనా సత్రం ఉందా? దానికి ఒక గదికి భోజనానికి స్నానానికి వీలుగా ఉండాలి. ఉంది స్వామి, రామస్వామి మొదటి సత్రం ఉంది. అక్కడ భోజనం కూడా పెడతారు. కాకపోతే వడ్డు తీసుకుంటారు. సరే, బండికి ఎంత ఇవ్వాలి? 3 రూపాయలు స్వామి. అమ్మ, 3 రూపాయల? 2 మైళ్ళ దూరానికి 1 రూపాయి ఇస్తా. వస్తావా లేదా? సరే స్వామి, ఎక్కండి. ఈ గుర్రం కష్టం నా కష్టం చూసి వాళ్ళకి రూపాయింది. సరే. మీకు ఏం కావాలి? నాకు టోపీ కావాలి. మీకు ఏ సైజ్ టోపీ కావాలి? అది కావాలి. లేదు, దానిపైన ఉంది అది కావాలి. వద్దు, అది కావాలి. దాని కింద ఉంది అది కావాలి. లేదు, అది చిన్నది అది ఉంది అది కావాలి. ఇదేంటి? మందుల షాపా, మందుల షాపా? అన్ని కుర్చీలు అద్దాలు ఇంత బౌలంలో ఉన్నాయి. రండి సార్, తెలుగు కావాలా? షేప్ కావాలా? అవును, నాకు షేప్ కావాలి. ఇంగ్లాండ్కి వెళ్తున్నారా సార్? దొరలా పంపించాలా? మొక్కలు చేయాలా? ఏం కావాలో చెప్పండి సార్. అవును, నేను దొరలా కనిపించాలి. మందులు చేయండి. నేను ఇంట్లోకి వెళ్తున్నాను. ఓ, నా మొహం మీద నాకే కొత్తగా కనిపిస్తుంది. సరే, మంగళకి ఎంత? అమ్మో, 3 రూపాయల? భార్యకు జుట్టు తీసినందుకు మా ఊళ్ళో పాలాకే ఇస్తారు. ఏంటి సార్, చిన్నపట్నంలో ఉన్నాడు కదా, మొక్కలు 3 రూపాయలు ఇవ్వాలి. కేసాలు మీసం గద్ద తీసాను, తర్వాత తల స్నానం కూడా చేయించాను. ఏం సార్, ఇస్తారా లేదా? ఓహో, ఎలాగో ఇంగ్లాండ్కి వెళ్తున్నాను, దొరలాగా కనిపించాలి. సరే బాబు, ఇదిగో నీ 3 రూపాయలు. సార్, ఈ సామాన్ చూపించింది. మీ పొలంలో ఎందుకు వెళ్తున్నారు? సామాన్లు చూపించాలి. వీటి తెలిసిన ఎవరు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. ఎందుకు సామాన్లు చూపించాలి? ఇది ఇక్కడ రూలు. పన్ను కట్టాల్సిన వస్తువులు దొంగతనంగా తీసుకెళ్తున్నారేమో అని చూడాలి.
ఓ ఇదిగో 100 రూపాయలు తీసుకోండి. ఓ సార్, పెట్టిలో అన్ని బట్టలే ఉన్నాయి కదా, మీరు వెళ్ళొచ్చు. అమ్మా నేను వెళ్ళాను. డబ్బులు ఉంటే అన్ని రూల్స్ మారిపోయిన అట్లాగే. ఇమిగ్రేషన్ అయ్యాక పారిస్టర్ భారతదేశం స్టీమర్లో ప్రయాణం చేసి లండన్కు చేరుకుంటారు. కొంతకాలం లండన్లో కష్టాలు పడి బ్యారిస్టర్ పట్టా పూర్తి చేసుకుని మళ్ళీ భారతదేశానికి వెళ్ళి మద్రాసులో సీనియర్ అడ్వకేట్ అయిన టంగుటూరి ప్రకాశం గారి వద్ద పనిచేయడం మొదలుపెట్టారు. అలా కొంతకాలం తర్వాత ఉక్కిరాల గోపాలకృష్ణయ్య గారిని కలిసి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొంటారు భారతదేశం గారు. ఈ కథలో నీతి, కష్టాలు మనల్ని బలంగా చేస్తాయి, ధైర్యం మనల్ని విజయానికి తీసుకువెళ్తాయి.